వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను మల్లాపూర్లో భవ్యంగా నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మొక్కలు నాటారు. పలు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం పురస్కరించుకొని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ఒక దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాన్ని అందజేశారు. సందర్భంగా శాంతి సాయిజన్ శేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ విద్యార్థుల అభ్యాసానికి బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఫీజులు చెల్లిస్తూ సహాయపడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో లక్ష్మారెడ్డి మంత్రి పదవి చేపట్టాలని కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు మరి ఉప్పల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరి ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి నాచారం డివిజన్లో మరి విపరీతమైనటువంటి అంటే ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు మరి బిఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు నిజంగా కూడా బండారి లక్ష్మారెడ్డి గారు గత 2 సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా ఆయన పదవి చేపట్టినప్పటి నుండి మరి ఉప్పల్ నియోజకవర్గంలోని 10 డివిజన్లలో ఎనలేని అభివృద్ధిని చేస్తూ మరి ప్రతి ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు అందిస్తూ మరి ఉచితంగా విద్యను వైద్యాన్ని మరి అందిస్తూ అట్లనే ఎందరో మరి ఎంబీబీఎస్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకు మరికి ఫీజులు కడుతూ మరి వాళ్ళని చదివిపిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 100 కోట్ల రూపాయలతో ఉప్పల్ నియోజకవర్గాన్ని ఎనలేని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా చెప్పాలంటే చాలా కాలం నుండి ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా భూగర్భ డ్రైనేజీకి ₹1 నిధులు రాలేదు. కేవలం మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతోటి మరి భూగర్భ డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది. అలాంటి ఒక గొప్ప నాయకునికి ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా నాచారం డివిజన్లో నుంచి ఒక శోభన్ బాబు అనే ఒక వికలాంగునికి ఈరోజు ₹1,10,000 వ్యయంతో మరి ఏదైతే యాక్టివా వెహికల్ 3 వీలర్ మరి వాళ్ళు ఆయన నిజంగా కూడా యాక్సిడెంట్లో ఆయన కాలు కోల్పోవడం జరిగింది. యాక్సిడెంట్ తర్వాత ఆయనకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి అన్న నాకు ఏదైనా ఒక
చిన్న బ్యాటరీ వెహికల్ ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి కోరడంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో మరి ఎమ్మెల్యే గారి పుట్టినరోజును ఎన్నడూ ఆయన గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు గిఫ్ట్ స్మైల్లో భాగంగా ఆయనకు వెహికల్ అందజేయడం జరిగింది. నిజంగా కూడా ఆయన చాలా సంతోషంతో నిజంగా కూడా చాలా సంతోషపడతా ఉన్నాడు. మరి లక్ష్మారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో రాబోయే రోజులలో మంత్రి హోదాలో ఆయన జన్మదిన వేడుకలు జరగాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.